గడిచిన 7 ఏళ్లలో 5,000 కోట్ల నష్టం తీసుకొచ్చిన వాడిని ఆదర్శంగా తీసుకోవచ్చా మనం? లేకపోతే డబ్బుతోనే సక్సెస్‌ని ముడిపెడదామా? 2 రకాలుగా ఉన్నాయండి. తీసుకోవచ్చు అని చాలామంది అంటున్నారు. విషయానికొచ్చేస్తాను. కునాల్ షా చాలామందికి తెలుసండి. ఈరోజు ఫైనాన్షియల్ ప్లాట్‌ఫార్మ్ ఉంది చూడండి. మన క్రెడిట్ కార్డ్ బిల్స్ వగైరా అన్నీ కట్టేస్తుంటే అక్కడి నుంచి మనకి చాలా బెనిఫిట్స్ చేస్తూ ఉంటాడు చూడండి. ఆ గురించే ఇదిగంతా కూడా. లాస్ట్ 7 ఇయర్స్‌లో 5,000 కోట్ల నష్టం చూపించిందండి. అంటే మొత్తం నష్టమే అంటే అంత అంత ఎక్స్పెండిచర్ వచ్చింది. ఇక రాబడి వచ్చి 4,000 కోట్ల పైనే ఉందండి. ఈ కునాల్ షా గురించి ఒక ఆయన పోస్ట్ చేశాడండి. ఆదర్శ సమలోపన్ అని చెప్పి డెలాయిట్ సీనియర్ కన్సల్టెంట్ లింక్డ్ఇన్లో ఈ మధ్య ఒక పోస్ట్ చేస్తే దాని మీద బాగా నెట్లో బాగా వైరల్ అవుతోంది. బాగా డిస్కషన్ కూడా నడుస్తుంది. అక్కడికే వస్తున్నాను. ఈయన ఫ్రీ ఛార్జ్ అని చెప్పి 2010లో స్టార్ట్ చేశాడు. సహ వ్యవస్థాపకుడు ఈ కునాల్ షా. ఫ్రీ ఛార్జ్ అప్పట్లో మహా అయితే ఒక 15 కోట్లు 30 కోట్లు లాభం సంపాదిస్తే 260 కోట్లు నష్టం వచ్చిందండి. అయితే ఇదే ఫ్రీ ఛార్జ్ని ఆ తర్వాత స్నాప్డీల్ వాళ్ళు 2,600 కోట్లు పెట్టి కొనేశారు. సేమ్ ఇప్పుడు క్రెడ్ కూడా వచ్చిన ఆదాయం 4,000 కోట్లు అయితే ఖర్చు 5,000 కోట్లు ఉంది. ఇలాంటి వాడిని మీరు ఎలా ఆదర్శంగా తీసుకుంటారు అని ఆయన క్వశ్చన్. ఎస్, నిజమే కదా అని కొంతమంది అంటే, ఎంతసేపు వ్యాపారం అంటే ఇది ఒకటే కాదు, ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఎంతమంది ఉద్యోగాలు ఉంటాయో ఎంతమంది పోతాయో తెలియట్లేదు. నేను ఉద్యోగం ఇచ్చిన కుటుంబాలు ఎన్ని, అంటే మనుషులు ఎంతమంది, బతుకుతున్న కుటుంబాలు ఎన్ని, ఆ వైపు కూడా చూడాలి. నేను చేస్తున్న వ్యాపారం వాల్యూమ్ ఎంతమందికి సర్వీస్ చేశాను, ఆ వైపు కూడా చూడాలి అంటాడు కునాల్ షా అండి. మీరేమంటారు? అంటే ఏదైనా వ్యాపారం చేస్తే పెట్టుబడి పెడితే దానికి 10 రెట్లు వచ్చేయాలి అంటారా? లేదు, మొదట్లో నష్టాలు కూడా వస్తాయి, కానీ అక్కడ ఓ 10 మంది బతుకుతూ ఉంటారు, ఆ 10 మంది జీవితాలు కూడా ఇంపార్టెంట్. ఒక్కోసారి 100 మంది 1000 మంది కూడా బతకొచ్చు, ఒక్కోసారి 1,00,000 మంది కూడా ఉండొచ్చు. ఈ రోజున వాట్సాప్, ఫేస్బుక్, ఒకప్పుడు పరిస్థితి ఏంటి? సేమ్ ఇదేనండి. లాభాల్లో లేవు, మొదట్లో ఏవి కూడా లాభాల్లో లేవు, కానీ ఒక నమ్మకం ఉంది. ఆ టెక్నాలజీ జనానికి ఉపయోగపడుతుందని, జనం గట్టిగా వాడుకుంటారని, ఆ సంస్థ కూడా ఎదుగుద్దని, సంస్థలో చాలామంది ఉద్యోగస్తులు వస్తారని. అంటే ఆ యాంగిల్లో కూడా చూడండి. కేవలం డబ్బు యాంగిల్ ఒకటే కాదు, సంపాదన ఒకటే కాదు, లాభం నష్టం మాత్రాన్నే బేస్ చేసుకొని ఒకరి సక్సెస్ని అంచనా వేయొద్దు అని చెప్పి కునాల్ షా అంటున్నాడండి. చాలామంది దీంతో ఏకీభవిస్తున్నారు. అరే, అసలు లాభాలే లేకపోతే ఎట్లా అని కొంతమంది అంటున్నారు. ఈ విషయంలో మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ కూడా మ్యాటర్స్ ఇక్కడ. కామెంట్లో మీ ఒపీనియన్